హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చేసి చాలా కొత్త మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. లైక్ మనకు డికాయిట్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఇంకా బైకర్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, దురేందర్ ది రివెంజ్ మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో ఈ 3 మూవీస్ అనేవి కాకుండా దాదాపుగా అయితే మనకు 15 మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయండి, ఎందాకైతే చూడండి. సో వీడియో కానొచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 ద హౌస్ ఆఫ్ స్పిరిట్ మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఏప్రిల్ 29th నుంచి అయితే రిలీజ్ అయితే చేసేసారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే, సో ఈ మూవీ వచ్చేసి మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 2 బెంచ్ మేట్స్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ ఈ రోజున అంటే మనకి ఏప్రిల్ 30 నుంచి అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో నేనైతే మూవీని అయితే చూశాను, మార్నింగ్ అయితే కంప్లీట్ అయితే చేయడం అయితే జరిగింది. సో మూవీ ఎలా ఉందంటే మాకైతే పిచ్చగా అయితే నచ్చింది మూవీ అయితే. సో మూవీ అయితే చాలా బాగుంది. సో మీరు కాలేజ్ డేస్కి అయితే వెళ్ళిపోతారు బ్యాక్ అయితే. సో అంతలా అయితే మూవీ అయితే ఉంది. సో ఈ మూవీ వచ్చి మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని ఇంకా చూడండి అంటే తప్పకుండా మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్గా అవుతుంది. చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 3 గ్లోరీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో దాంట్లో రిలీజ్ డేట్ కూడా మెన్షన్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీకి సంబంధించిన వరల్డ్ వైడ్ ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పటినుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు మే 1 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే గ్లోరీ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 4 ది కేరళ స్టోరీ 2 మూవీ. సో ఆల్రెడీ 1 అయితే రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవ్వడమే జరిగింది. సో ఓటీటీలో కూడా చాలా కాంట్రవర్సీ తర్వాతే మనకైతే రిలీజ్ అయితే అయింది. సో ఈ 2 కూడా మనకైతే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో 2 వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో కేవలం ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మే 1 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే ఈ మూవీ వచ్చేసి జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని. సో వాళ్ళైతే మనకు ఈ కేరళ స్టోరీ 2 మూవీని అయితే జీ5లో అయితే మే 1 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 సంగీత్ శోభన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'రకస' మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే మనకు అఫీషియల్‌గా ట్వీట్ కూడా చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మే 1 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుందని. సో సంగీత్ శోభన్ గారి కెరియర్‌లోనే మంచి హిట్‌గా నిలిచిన ఈ మూవీ వచ్చేసి రిలీజ్ కావడానికి ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది. సో 2 డేస్ తర్వాత మనకి ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు అండ్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మే 1 నుంచి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది మూవీ. నెంబర్ 6 శర్వానంద్ అండ్ రాజశేఖర్ గారి కాంబినేషన్‌లో వచ్చిన 'బైకర్' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది అండ్ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకోవడంతో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేశారు డేట్‌ని వచ్చేసి. సో మే 1 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఈ 'బైకర్' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో చెప్పిన డేట్‌కి అయితే బరాబర్‌గా అయితే మనకు మూవీస్ అయితే రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే ఎప్పుడు మనకైతే పోస్ట్‌పోన్ అయితే చేయడు. సో ఒకవేళ మనకు సిచ్యువేషన్ వస్తే చేస్తారు గానీ, సో వాళ్ళు చెప్పిన డేట్‌కి అయితే బరాబర్‌గా అయితే మనకి ఈ శర్వానంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'బైకర్' మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారు. నెంబర్ 7 తిరువీరు గారు హీరోగా యాక్ట్ చేసిన 'పాపం ప్రతాప్' మూవీస్. ఈ మూవీ థియేటర్సే మనకైతే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. థియేటర్‌లో ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్‌కి వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో మే 15వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి 'పాపం ప్రతాప్' మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. సో అంతవరకు వెయిట్ చేయలేమనుకునే వాళ్ళు తప్పకుండా థియేటర్‌కి వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 8 పల్లి చటంబై మూవీ. సో ఈ మూవీ వచ్చేసి ఒక తమిళ్ మూవీ. సో తమిళ్‌లో వచ్చేసి మనకైతే థియేటర్ రిలీజ్ మన తెలుగు డబ్ కూడా మనకైతే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో మే 15వ తారీఖు నుంచి అయితే పల్లి చట్టంబై మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. బోత్ తెలుగు అండ్ తమిళ్ 2 లాంగ్వేజ్ కలిపి వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. 2 లాంగ్వేజ్ అయితే మనకు అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 9 బిర్లిన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో డైరెక్ట్‌గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావడానికి. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో దాంట్లో అఫీషియల్‌గా మనకు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా మెన్షన్ అయితే చేయడమే జరిగింది. సో మే 15వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే బిర్లిన్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజ్‌లో.
నెంబర్ 10 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ నుంచెల్లి సీజన్ 1, సీజన్ 2 ఆల్రెడీ అయితే మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో, ఇంకా చూడని అంటే చూడడానికైతే ట్రై అయితే చేయండి. చూసిన వాళ్ళు సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో, జియో హాట్‌స్టార్ వాళ్ళైతే తీసుకున్నారు ఈ ఓటీటీ రైట్స్‌నొచ్చేసి. సో, వాళ్ళైతే చెప్పిన డేట్‌కైతే బరాబర్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, సీజన్ 1, సీజన్ 2 ఆల్రెడీ జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, సీజన్ 3 వచ్చేసి మనకైతే జూన్ 25 నుంచెలైతే రిలీజ్ అయితే అవుతుంది. సో, అఫీషియల్‌గా జియో హాట్‌స్టార్ వాళ్ళే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్‌లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. సో, హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మీకు జూన్ 25న అయితే రిలీజ్ అయితే అవుతుందని గూగుల్ కూడా అయితే చెప్తుంది. నెంబర్ 11 స్పైడర్ మ్యాన్ నాయర్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఇలాంటి మూవీస్ అన్నీ కూడా మనకైతే హాలీవుడ్ మూవీకి సంబంధించిన మూవీస్ అన్నీ కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకొస్తూ ఉంటారు. సో, ఈ మూవీని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకొచ్చారు. సో, ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేశారంటే మనకు మే 27 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ స్పైడర్ మ్యాన్ నాయర్ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఇలాంటి మూవీస్ అన్నీ కూడా మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతాయి. సో, మనకు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి ఛానెల్‌లు ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇలాంటి సీరీస్ అయితే తెలుస్తూ ఉంటుంది. నెంబర్ 12 బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి రిలీజ్ అవుతుందని చాలా మందికైతే తెలవకపోయి ఉండొచ్చు. సో, ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ 17న అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, మనకైతే ఈ మూవీ రివ్యూ కూడా మనకైతే బయటికైతే రాలేదు. సో, చాలామంది యూట్యూబర్లు కూడా మనకి ఈ మూవీని అయితే చూడడానికైతే వెళ్ళలేదు. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే జీ5 వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకైతే ఈ మే 15వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 13 దురేందర్ ది రివెంజ్ మూవీ. సో, ఈ మూవీ వచ్చి ఓవరాల్‌గా అయితే మనకు 1800 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, రన్ అవుతున్నా కానీ మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ట్విట్టర్‌లో అయితే వైరల్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ రిలీజ్ అవుతున్న డేట్ వచ్చేసి. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో, పార్ట్ 1 కూడా ఆల్రెడీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, పార్ట్ 2 వచ్చేసి మనకైతే మే 14వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 14 డెకాయిట్ మూవీస్. ఈ మూవీ వచ్చేసి సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవడానికైతే సిద్ధంగా అయితే ఉంది. సో, నెక్స్ట్ వీక్ నుంచెలైతే మనకి ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో, ఓవరాల్‌గా అయితే మనకి మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. సో, ఈసారి మనకు 2 మూవీస్ రిలీజ్ అయితే మనకు ఈ డెకాయిట్ మూవీ అయితే విన్నర్‌గా అయితే నిలిచింది. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచెల్లి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళైతే ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు కానీ, ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అని అగ్రీమెంట్ అని రాసుకున్నారు. సో, లెక్క ప్రకారం చూసుకుంటే ఈ మూవీ వచ్చేసి మే 15వ తారీఖు నుంచెల్లి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, డెకాయిట్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు ఉంటే, సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే మే 15వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, అనౌన్స్ చేసిన డేట్‌లో కూడా అదే డేట్‌ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో, ఈ పక్కాగా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ నుంచెల్లి ప్రతి ఇయర్ ఒక సీరీస్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, పోయిన ఇయర్ అయితే మనకు సీజన్ 6 అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఈ ఇయర్ అయితే సీజన్ 6 అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ప్రతి ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 18 నుంచెలైతే మనకి ఈ సీరీస్‌కి సంబంధించిన ఒక సీజన్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ ఇయర్ కూడా డిసెంబర్ 18 నుంచెలైతే రిలీజ్ అయితే అవుతుంది సీజన్ 6. సో, ఇవే 15 మూవీస్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్. సో, ఈ 15 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో, వీడియో ఎక్కడి దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, వీడియోని ఎక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్‌తో మళ్ళీ కలుద్దాం. బై.